కేంద్రం తీసుకొచ్చిన కొత్త హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల నిరసన తెలుపుతున్నారు. త్వరలో అమలు చేయబోతున్న క్రిమినల్ కోడ్కి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునివ్వడంతో ఇది మిగతా వాహనదారుల భయాలను పెంచుతున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఇలాగే నిరసనలు కొనసాగితే నిత్యావసరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన భారత న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ నేరానికి గరిష్ట శిక్ష సిఫార్సు చేసింది. కొత్త చట్టం ప్రకారం ఈ నేరంలో 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 7 లక్షల జరిమానా విధించనున్నారు. ట్రక్కర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర వాణిజ్య వాహనాలు నడుపుతున్న వారు ప్రమాదం జరిగితే ఇంత పెద్ద జరిమానా ఎలా విధిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ట్రక్కర్ల సంఘం నేతలు దీనిని నల్ల చట్టంగా అభివర్ణిస్తున్నారు. कानून बना रही है कि ड्राइवर को एक्सीडेंट होने पर 10 लाख रुपए का जुर्माना देना पड़ेगा प्लस 10 साल की सजा, जो कि अंधा कानून है। अगर एक ड्राइवर के पास जो 500 रुपए कमा रहा है वो अपना परिवार पालेगा कि 10 लाख रुपए देगा आपको? अगर उसके पास ये पैसा होता तो नौकरी क्यों करता, धंधा करता कोई। जो कि इस कानून को सरकार को बदलना होगा। भाई साहब, रोड जाम इसलिए करके रखा है ट्रक वालों ने कि इनको 10 साल की सजा का प्रावधान है। हम किसी सरकार और कानून के खिलाफ नहीं है, पर नियम ये है कि कानून में संशोधन करें, इसको लाके जुर्माने की ओर ली जाए, ये किसी भी बैठक करके सही काम करे। ये हर आदमी ड्राइवर जो रहता है परिवार पालने के लिए होता है, और जो सबसे गरीबी स्थिति में होता है वही आदमी ड्राइवर मजबूरी और परेशानी में ड्राइवर बनता है ना। ड्राइवर कोई हर आदमी मर्जी से बनता है क्या? कोई भी आदमी नहीं बनता। कोई माँ बाप नहीं चाहता है कि मेरा बच्चा ड्राइवर बने, कोई चाहता है कि मार साहब बने, इंजीनियर बने, पुलिस बने या नेता बने, कोई भी बने, पर कोई ये नहीं चाहता कि मार साहब बने। हम कहाँ चलाने वाले लोग तो ना रात को घर जाके सोते हैं, ये 15 दिन में घर पहुंचते हैं, इनके माँ बाप, इनकी जन्म देने वाली माँ और बच्चों से पूछो क्या हालत होती है। हम ये चाह रहे हैं, हम किसी सरकार कानून के विरोध में नहीं है, बस ये कि जो सजा का है इसका संशोधन करना चाहिए। इन गरीबों की क्या हालत होगी सब के लिए। ఇదిలా ఉంటే నిరసనలు ప్రజల్లో భయాందోళన పెంచుతున్నాయి. ఈ ఆందోళన వల్ల పెట్రోల్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో పలు నగరాల్లో ఇప్పటికే పెట్రోల్ బంకులు ముందు జనాలు క్యూ కడుతున్నారు. దీంతో రద్దీ పెరిగిపోయింది. పాట్నా, పుణే, ఔరంగాబాద్, థానే వంటి నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. థానేలో ఆందోళనకారులు ముంబై అహ్మదాబాద్ హైవేను దిగ్బంధించి పోలీసులపై రాళ్లు రువ్వారు. భోపాల్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కూడా నిరసనలు జరిగాయి. బ్రిటిష్ కాలం నాటి పాత శిక్ష చట్టం స్థానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో ప్రమాదం చేసి పారిపోయిన ఘటనకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు చేయకుండా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీనిపై డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు ఆందోళనకు దిగడంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు, ట్రక్కులు, ట్యాంకర్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు సొంత వాహనాలను బయటకు తీసి ట్యాంకులు నింపుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్లను దిగ్బంధించడంలో పోలీసులు ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఇండోర్లో డ్రైవర్లు ముంబై, ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో నిత్యావసర సరుకుల రవాణా నిలిచిపోయింది. ఛత్తీస్గఢ్లోనూ ప్రైవేటు బస్సులు, ట్రక్కులు నిలిచిపోయాయి. కొత్త చట్టంలో ప్రతిపాదిత సెక్షన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.